హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మటుకు మా నువ్వుల తోట అయితే కోస్తున్నామండి. సో నేనైతే వచ్చేసాను. అక్కడైతే బాగా కోస్తున్నారు. ఎండ అయితే ఫుల్ ఉంది. టైం అయితే 8 అయిందనమాట. సో బాబా ఇది వేసి 3 నెలలు అయిందా? 3 నెలల పంట, నువ్వుల పంట. ఒళ్ళంతా జిలపుడుతుంది ఫ్రెండ్స్ అవన్నీ ఎత్తేస్తుంటే. ఇక అందుకని మా ఆయన చొక్క అయితే వేసేసుకున్నాను. మొత్తం కుప్పలు అయితే పెట్టేశారండి బావ అక్కడక్కడ కోసి. ఇంకా కుప్పలన్నీ ఎత్తేసి ఆడైతే పెట్టేస్తున్నాను. ఎంత టైం పట్టిదో తోట మొత్తం అయ్యేసరికి. నేనైతే నీళ్ళు తీసుకొని వచ్చాను. పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా చిన్న పాపను కూడా బడికి పంపించేసాను. చూడండి ఎలా కుప్పలు పెట్టానో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలా పట్ట వేసేసి ఆ పట్ట మీద నువ్వులు మొత్తం వేసేయాలి. కొసలు బయటకు వచ్చేటట్టు, నువ్వులేమో లోపలికి ఉండేటట్టు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న మట్టి వరకు అయితే అడవి పంది తోడేసిందండి. చెట్లన్నీ తోడేసి పిల్లలు కూడా కనేసింది అనమాట. ఇక దాన్ని తోలేసి మేమైతే తోట అయితే కోస్తున్నాం. సగం తోట అయితే అయిపోయింది. ఇదండి ఇలా కోసేసి బావ అయితే ఇలా కుప్పలు పెట్టేస్తాడు. ఎక్కడ ఇది అక్కడ కుప్ప అవన్నీ తీసుకెళ్ళి నేనైతే మటుకు అలా పరదా మీద వేసేస్తాను. పరదా పట్ట మీద. అదిగోండి కోస్తున్నాడు చూడండి బావ. కొసల వరకే కోయాలి కదా బావ, కింద వరకు కోయకూడదు. సో మా వారు కోయడము, నేనేమో కుప్ప పేర్చడము అలా చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి కొంచెం ఆకు పచ్చగా అయిపోతే కోయాలని చెప్పాను కదా ఆకులు. సో అలా అయినాయి అనమాట. చూడండి ఇవన్నీ ఎండాలి. బాగా వారం పట్టిద్దా ఎండడానికి, వారం రోజులు పట్టిద్దంట. ఆ తర్వాత వీటికి ఉన్న నువ్వులన్నీ రాల్చాలన్నమాట పెద్ద పట్టా తీసుకొచ్చేసి. ఇంకా కొంచెం ఉందండి, కొంచెం ఏంది చాలా ఉంది. పావంత అయిపోయింది, ఇంకా 3/4 ఉంది. సో చూడండి అక్కడ కుప్పలు పెట్టేసాను. ఇంకా చాలా కుప్పలు ఉన్నాయి, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఏర్పాటు చేసేయాలి. ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి భలే గుచ్చుకుంటున్నాయి ఈ కాడలు. ఇవి తగలకుండా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇవి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుప్ప ఎత్తేస్తున్నాను చూడండి. వీటిలో ఇవి ఉన్నాయి కదా, ఇవి భలే గుచ్చుకుంటున్నాయి. జాగ్రత్తగా వాటికి తగలకుండా చూడాలి, లేదంటేనా అప్పటికి కొన్ని మిగిలినాయి. సో ఇలా తీసుకెళ్ళిపోయి ఇలా వేసేయడమే. కాకపోతే తోట అంతా తిరిగి వేసేసరికి కలిపొచ్చేసి. ఇప్పుడు దా గోయిలా పోయా స్వామి. ఇప్పుడు దాకా కోసాను, 10 అయింది టైం ఇప్పుడు. అమ్మ అలుపుచ్చేస్తుంది, ఎండ బిభత్సంగా ఉంది. మా చేల పుట్ట ఇంకా 3 గంటలు పట్టింది ఫ్రెండ్స్ తోట మొత్తం అబ్బాయికి. ఇది పందులు రాకుండా కరెంటు, కానీ పంది వచ్చి పిల్లలు కనింది, అలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 11 అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అంతా అయిపోయింది, ఇంకొంచెం ఉంది. ఇక మామూలుగా అది ఎండ, అబ్బా ఏం ఎండ స్వామి. సో మేము ఎంత కుప్పేసామో చూపిస్తాను చూడండి, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, అంతా అయిపోయింది కదా, మొత్తం కోసాము. ఆ చివరి కొంచెం ఉంది, పసుపచ్చగా కనిపిస్తుంది చూసారా, అదంతా ఉంది. సో టైం 11 అయింది కదా, చాలా నీరసం వచ్చేస్తుంది ఎండకి. మొత్తానికైతే ఎంత కుప్ప వేసామో చూడండి. ఈ కాడలన్నీ గుచ్చుకుంటున్నాయి నడుస్తున్నప్పుడు. వీటిని చూసుకొని జాగ్రత్తగా తట్టుకొని పోవాలి. అదిగోండి ఇంకా అక్కడక్కడ కుప్పలు ఉంటే మా వారు పేరుస్తున్నారనమాట. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో చూసారా చుట్టూ అరటి తోట, ఆ తర్వాత అక్కడక్కడ ఖాళీ తోటలు ఉన్నాయి. వాటిలో ఇంకా ఏమీ లేదు, వేయాలన్నమాట. అక్కడ హైవే అది. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.